అయ్యప్ప స్వామి ఎలా జన్మించాడో మీకు తెలుసా? మహిషాసురుని చంపడానికి దుర్గాదేవి మహిషాసుర మర్దిని అనే అవతారం అవతరిస్తుంది. అప్పుడు మహిషాసురుని చెల్లెలైన మహిషి కోపంతో దేవతలందరినీ ఇలా శపిస్తుంది. నన్ను చంపాలనుకున్నా లేదా అంతం చేయాలనుకున్నా ఒక దేవుడు మరియు ఒక మనిషి కలయికతో పుట్టినవాడు మాత్రమే నన్ను అంతం చేయగలడని శాపం పెడుతుంది. అప్పుడు విష్ణువు మోహిని అవతారంలో శివుడికి దర్శనమిస్తాడు. ఆ మోహిని అవతారాన్ని చూసిన శివుడు ఆకర్షితుడైతాడు. ఆ సమయంలో శివుడు మరియు మోహిని యొక్క దివ్య శక్తులు కలుస్తాయి. అదే సమయంలో ఒక దివ్య శిశువు జన్మిస్తాడు. అతనే అయ్యప్ప స్వామి. శబరిమల సమీపంలో పాండలంకి రాజైన రాజశేఖరుడు అడవికి వేటకు వెళ్తాడు. అక్కడ ఒక ప్రదేశంలో దివ్యకాంతి వెలుగుతూ ఉంటుంది. ఆ కాంతి మధ్యలో చిన్న శిశువు కనిపిస్తాడు. ఆ శిశువు బంగారు కాంతులతో మెరుస్తూ మెడలో ఒక మణిగంట తగిలించి ఉంటుంది. అది చూసిన రాజు వెంటనే మణికంఠన్ అనే పేరు పెడతాడు. మణి అంటే గంట, కంఠన్ అంటే గొంతు దగ్గర గంటను కలిగిన వాడు. అందుకే ఆయనకు మణికంఠన్ అనే పేరు వచ్చింది. ఆయన చిన్నప్పటి నుంచెల్లే తెలివి, శౌర్యం, దయ, ధర్మం కలిగిన వాడిగా ప్రసిద్ధి చెందుతాడు. రాజు మరియు రాణి అయ్యప్ప స్వామిని తన సొంత కొడుకులాగా పెంచుతారు. ఒక రోజు రాజభవనంలోని మంత్రులు మరియు రాణి కుట్ర పన్ని మహిషిని అంతం చేసి రమ్మని మణికంఠుని అడవికి పంపుతారు. అయ్యప్ప స్వామి అడవికి వెళ్లి మహిషిని యుద్ధంలో సంహరిస్తాడు. భక్తుల కోసం అయ్యప్ప స్వామి శాశ్వతంగా శబరిలో స్థిరపడతారు. ఇదే ఇప్పుడు మనం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంగా దర్శిస్తున్న ప్రదేశం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.